వెల్కమ్ టు దస్కదాం ప్రెసెంటెడ్ బై కాంపీట్ మైండ్స్. మనం ఈ రోజు దస్కదాంలో వచ్చేసి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి అనేది తెలుసుకుందామండి. ద కాన్సెప్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది అమెరికన్ కాన్స్టిట్యూషన్. మనం ప్రాథమిక హక్కులు అనే కాన్సెప్ట్ అనేది అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ చేసుకోవడం అయితే జరిగింది. వరల్డ్ లోనే ఫర్ ది ఫస్ట్ టైం ఫండమెంటల్ రైట్స్ మెన్షన్ చేసింది ఎక్కడ అంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. దాన్నే మ్యాగ్నా కార్టా అంటాం. బట్ ఇండియన్ ఫండమెంటల్ రైట్స్ is also called it as a Magna Carta అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రాథమిక హక్కుల్ని వర్ణించింది ఎక్కడ అంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. దాన్ని మ్యాగ్నా కార్టా అని పిలుస్తారు. బట్ ఇండియన్ ఫండమెంటల్ రైట్స్ is also called it as an మ్యాగ్నా కార్టా అని పిలవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇన్ జనరల్ గా మనం రైట్స్ అనేవి తీసుకుంటే హక్కులు అనేవి 3 టైప్స్ కింద క్లాసిఫై చేయడం అయితే జరిగింది, బేస్డ్ ఆన్ వాటి యొక్క నేచర్ ని బేస్ చేసుకొని. ఫస్ట్ వన్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ అంటాం, ప్రాథమిక హక్కులు అంటాం. సెకండ్ వన్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ రైట్స్, అంటే రాజ్యాంగపరమైన హక్కుల కింద వీటిని వర్ణించడం అయితే జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ఆర్డినరీ రైట్స్, అంటే సాధారణమైన హక్కులు అంటాం. ఫండమెంటల్ రైట్స్ అంటే సింప్లీ నథింగ్ బట్ దోస్ హాస్ టు బి మెన్షన్డ్ ఇన్ ది పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకి పార్ట్ 3లో ఏవైతే హక్కులు మెన్షన్ చేశారో వాటన్నిటిని కూడా మనం ప్రాథమిక హక్కుల కింద అనేది పరిగణించడం అయితే జరుగుతూ ఉంటుంది. అవుట్ సైడ్ ఆఫ్ పార్ట్ 3లో కాకుండా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏవైతే మెన్షన్ చేశారో వాటన్నిటిని కూడా మనకు వచ్చేసి కాన్స్టిట్యూషనల్ రైట్స్ అని పిలవడం అయితే జరుగుతూ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్టికల్ 326 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ క్లియర్లీ సేస్ దట్ who are crossed the 18 years they has to be mentioned in the voters list. వాళ్ళ నేమ్ అనేది ఓటర్ లిస్ట్ లో మెన్షన్ చేసుకోమని చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది ఏ రైట్ అంటే కాన్స్టిట్యూషనల్ రైట్, ప్రాథమిక హక్కు అనేది కాదు. ప్రాథమిక హక్కు అనేది ఖచ్చితంగా పార్ట్ 3లో ఉంటేనే అది ప్రాథమిక హక్కుల కింద కన్సిడరేషన్ చేస్తాం. అవుట్ సైడ్ ఆఫ్ పార్ట్ 3లో కాకుండా ఇంకా భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేసినా కానీ వాటన్నిటిని కూడా రాజ్యాంగపరమైన హక్కుల కింద అనేది పరిగణించడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రెండింటికి ఇంపార్టెన్స్ ఏంటంటే, స్పెషాలిటీ ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ యువర్ ఫండమెంటల్ రైట్స్, ఎప్పుడైనా సరే నీ ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచెస్ టు ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ కాల్డ్ ఇట్ as an apex కోర్ట్ ఆఫ్ ఇండియా. ఆ ఒక్క ప్రొవిజన్ అనేది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ రైట్స్, కాన్స్టిట్యూషన్ రైట్స్ ఎఫెక్ట్ అయినా కానీ యూ కెన్ మూవ్ టు ది కోర్ట్ బట్ నాట్ డైరెక్ట్లీ టు ది సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టుకి వెళ్ళలేవు, మిగిలిన లోవర్ కోర్ట్స్ అనే వాటికి అప్రోచ్ అవ్వగలవు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 300 క్లాస్ ఏ అనేది అబ్జర్వ్ చేస్తే మనకి ఆస్తి హక్కు అనేది స్టార్టింగ్ లో తీసుకుంటే ప్రాథమిక హక్కుల్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎట్ ప్రెసెంట్ వచ్చేసి ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు. 44వ రాజ్యాంగ సవరణ నుంచి దాన్ని కాన్స్టిట్యూషనల్ రైట్ ఆర్ లీగల్ రైట్ కింద అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్డినరీ రైట్స్ అంటాం. ఆర్డినరీ రైట్స్ అంటే సాధారణమైన హక్కులు అంటాం. ఇవన్నీ కూడా ఎవరు ప్రిపేర్ చేస్తారు అంటే పార్లమెంట్ ఎలా ప్రిపేర్ చేస్తుందంటే దీస్ రైట్స్ హాస్ బీన్ ప్రిపేర్డ్ బై ది సింపుల్ మెజారిటీ. ఒక సాధారణమైన మెజారిటీని యూజ్ చేసుకొని ఈ ఆర్డినరీ రైట్స్ అనేది ప్రిపేర్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంజీ నరేగా ప్రకారం వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వర్క్ అనేది లేకుండా ఉంటారో వాళ్ళకి 100 days అనేది వర్క్ అనేది ఇవ్వాలి. దాన్ని ఎంజీ నరేగా అంటాం. అది ఎలా తీసుకువచ్చారు అంటే ఆర్డినరీ రైట్ కింద తీసుకువచ్చారు. అందులోనే ఎవరైతే అన్స్కిల్డ్ లేబర్స్ ఉంటారో వాళ్ళని స్కిల్డ్ లేబర్స్ కింద కన్వర్ట్ చేస్తారు. అది అందరికి రావచ్చు, రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెటర్నరీ రిలీఫ్ యాక్ట్ అంటాం. మెటర్నరీ రిలీఫ్ యాక్ట్ కింద వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 6 months అనేది మెటర్నరీ లీవ్ అనేది కన్సిడరేషన్ లోకి ఇవ్వడం అయితే జరిగింది. అది ఓన్లీ మనకు వచ్చేసి గవర్నమెంట్ ఆఫీసుల్లోనే ఉంది, ప్రైవేట్ ఆఫీసెస్ లో అనేది అది అప్లై లేదు. అదేంటి ఖచ్చితంగా ఉందంటే లేదు, అది ఆర్డినరీ రైట్ అంటాం. దీస్ హాస్ టు బి ప్రిపేర్డ్ బై ది పార్లమెంట్ అనేది వీటిని తయారు చేయడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ మీరు ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎనీ ఆర్డినరీ లా, ఏదైనా ఒక ఆర్డినరీ లా ఇస్ వైలేటింగ్ ది 2 or more ఫండమెంటల్ రైట్స్, దోస్ ఆర్డినరీ లాస్ ఆల్సో బి క్యాన్సిల్. ఎప్పుడైనా సరే సాధారణమైన హక్కులు అనేవి ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తే, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ప్రాథమిక హక్కులు భంగం కలిగిస్తే ఖచ్చితంగా ఆర్డినరీ రైట్స్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. దీస్ ఆర్ ది 3 types ఆఫ్ రైట్స్ అవైలబుల్ ఇన్ ది ఇండియా. ఈ 3 రకాల హక్కులు అనేది భారతదేశంలో కల్పించడం అయితే జరుగుతూ ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ మనం జాగ్రత్తగా తీసుకుంటే ఒరిజినల్
ఒరిజినల్లీ అంటే స్టార్టింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనం అబ్జర్వ్ చేస్తే 7 ఫండమెంటల్ రైట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ అంటాం. రైట్ టు ఈక్వాలిటీ అనేది ఆర్టికల్ 14 to 18 వరకు అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్. ఓకే, రైట్ టు ఫ్రీడమ్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 19 to 22 వరకు అనేది మెన్షన్ చేయడం అయితే సరే. నెక్స్ట్ వచ్చేసి రైట్ టు అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. ఇవి వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 23 and 24 లో మెన్షన్ చేయడం అయితే సరే. నెక్స్ట్ వచ్చేసి రైట్ టు రిలీజియన్ అంటే మత స్వేచ్ఛ హక్కు అంటాం. మత స్వేచ్ఛ హక్కు అనేది ఎక్కడ మెన్షన్ చేశారు అంటే ఆర్టికల్ నెంబర్ 25 to 28 వరకు అనేది డిస్కస్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, సాంస్కృతిక అండ్ విద్యాపరమైన హక్కులు అనేది మనకు వచ్చేసి 29 and 30 లో మెన్షన్ చేయడం అయితే సరే. నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీ అనేది ఒకప్పుడు ప్రాథమిక హక్కు, ఇప్పుడైతే కాదు. అది ఎక్కడ మెన్షన్ చేశారు అంటే ఆర్టికల్ 31 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిహారపు హక్కు అంటాం. దీన్ని ఆర్టికల్ 32 లో అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీస్ ఆర్ ది 7 ఫండమెంటల్ రైట్స్ clearly mentioned in the original text of the Indian Constitution. Mana part 3 is mainly meant for the fundamental rights. Article number 12 to 35 is mainly discuss about the fundamental rights. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ ఈ రైట్స్ లో ఏవైనా ఎఫెక్ట్ అయినా కానీ యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచెస్ టు ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ ద స్పెషాలిటీస్ గివెన్ బై ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అందుకోసమే ఫండమెంటల్ రైట్స్ వి కాల్డ్ ఇట్ యాస్ అన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ సిస్టమ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఫండమెంటల్ రైట్స్ ఇస్ ఆల్సో కాల్డ్ ఇట్ యాస్ అన్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఈ రాజ్యాంగ పరిహారపు హక్కునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చేసి ఆర్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గా కూడా వర్ణించడం అయితే జరిగింది. అయితే నేను ఒరిజినల్లీ 7 అన్నా, ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు తీసుకుంటే మనకి ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి అంటే మనకు వచ్చేసి 6 ఫండమెంటల్ రైట్స్ ఆర్ అవైలబుల్. ఓకేనా, ఈ ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కులోంచి తొలగించడం అయితే జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ అంటే మనకు వచ్చేసి 44వ రాజ్యాంగ సవరణ 1978 లో వచ్చేసి ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుల్లోంచి తొలగించేసి అది లీగల్ రైట్ లో వచ్చేసి ఆర్టికల్ 300 clause A లో అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి వీటి మీద ప్రతిసారి కూడా ఒక క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటారు. ఆర్టికల్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీని గురించి కొన్ని క్వశ్చన్స్ అనేవి కూడా మనం సాల్వ్ చేద్దామండి. ద ఐడియా ఆఫ్ పాసింగ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ was inspired by the constitution of which country and అయితే మనకు వచ్చేసి ప్రాథమిక హక్కులు అనేది ఏ దేశ రాజ్యాంగం నుంచి ఇన్స్పైర్ చేసుకోవడం అయితే జరిగింది అంటున్నాడు. ఇక్కడ మన ఆప్షన్స్ అనేది అబ్జర్వ్ చేస్తే కెనేడియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. కెనేడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అనేది ఇన్స్పైర్ చేసుకోవడం అయితే జరిగింది. రెసిడ్యూరీ పవర్స్ అంటారు. రెసిడ్యూరీ పవర్స్ అంటే అవశేష్టిక అధికారాలు అంటారు. మనకి 7th షెడ్యూల్లో వచ్చేసి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాని 3 జాబితాస్ అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ మూడిటిల్లోకి రాకపోతే దాన్ని అవశేష్టిక అధికారాలు అంటాం. అవశేష్టిక అధికారాల మీద లాస్ పాస్ చేసే అధికారం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి అందించడం అయితే జరిగింది. ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఓకేనా, అవశేష్టిక అధికారాలు కూడా మనకి కేంద్రానికి ఉంటాయి అనేది కెనేడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్టికల్ నెంబర్ 108 అంటే జాయింట్ సిట్టింగ్. ఎప్పుడైనా సరే మనకి పార్లమెంట్ లో వచ్చేసి ఆర్డినరీ బిల్స్, ఫైనాన్షియల్ బిల్స్ అనేది క్లాష్ అయినప్పుడు లోక్సభకి అండ్ రాజ్యసభకి అలాంటి టైంలో వచ్చేసి మనకి ఉభయ సభా సమావేశాలు అనేది జరపడం అయితే జరుగుతుంది. ఆ ఉభయ సభా సమావేశాలకి ఒకప్పుడు తీసుకుంటే ఉపరాష్ట్రపతి ద చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ గారు అధ్యక్షత వహించడం అయితే జరుగుతుంది. ఎట్ ప్రెసెంట్ వచ్చేసి ఉభయ సభా సమావేశాలకి అధ్యక్షులుగా వచ్చేసి స్పీకర్ గారు నియమించడం అయితే జరుగుతుంది.
ఉభయ సభ సమావేశాలు అనేది మనం ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. అండ్ కాంకరెంట్ లిస్ట్ అంటాం. కాంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా, అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు పాస్ చేసే అధికారం అనేది మనకి ఈ ఉమ్మడి జాబితాలో అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆ కాన్సెప్ట్ కూడా మనం వచ్చేసి ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఇంగ్లాండ్ నుంచి మనం వచ్చేసి రిట్స్, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ప్రాథమిక హక్కులు అనేవి మనకు వచ్చేసి అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయితే, రిట్స్ అనే కాన్సెప్ట్ వచ్చేసి మనం ఇంగ్లాండ్ కాన్స్టిట్యూషన్ ఆర్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. బైకామరలిజం అంటే ద్విసభా సిస్టమ్ కూడా మన ఇంగ్లాండ్ నుంచి ఇన్స్పైర్ అయ్యాము. సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం అనేది కూడా మనం ఇంగ్లాండ్ నుంచి ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. పార్లమెంటరీ విధానం కూడా వచ్చేసి ఇంగ్లాండ్ నుంచి తీసుకున్నాం. లా మేకింగ్ ప్రాసెస్ కూడా ఇంగ్లాండ్ నుంచి ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. రూల్ ఆఫ్ లా అనేది కూడా ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో రూల్ ఆఫ్ లా అని ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ రూల్ ఆఫ్ లా ఈక్వల్ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఉంటుంది. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అంటే లా విల్ బి ప్రొటెక్టెడ్ నాట్ బై ది పర్సన్, అంటే చట్టాన్ని మనం వచ్చేసి రక్షించాలి, పర్సన్స్ ని కాదు. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనేది వచ్చేసి అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫండమెంటల్ రైట్స్ అంటున్నారు కాబట్టి అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. Okay, next question. Which part of Indian Constitution or deals about the fundamental rights are explained అంటున్నారు. ఫండమెంటల్ రైట్స్ అంటే మనకి ఎక్కడ మెన్షన్ చేశారు అంటే పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దామండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఆర్టికల్ 36 to 51 వరకు అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫండమెంటల్ రైట్స్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పార్ట్ 3 లో మెన్షన్ చేశారు. ఆర్టికల్ 12 to 35 వరకు అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. పార్ట్ 5 భాగం 5 అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వచ్చేసి యూనియన్ గవర్నమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం గురించి ఆర్టికల్ 52 to 150 వరకు అనేది డీల్ చేస్తారు. అండ్ పార్ట్ 6 అనేది వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ గురించి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆర్టికల్ 152 to 237 వరకు వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి అమ్మా అంటే ఇక్కడ పార్ట్ 3. నెక్స్ట్ క్వశ్చన్. According to the Constitution of India, free and compulsory education to be children is mandatory up to the age group of. ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫ్రీ అండ్ కంపల్సరీ అని మీకు మెన్షన్ చేశాడు అంటే మీకు ఒక వర్డ్ గుర్తుండాలి. ఏంటి అంటే అది ఖచ్చితంగా ప్రాథమిక హక్కుల్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇది ఎప్పుడు తీసుకువచ్చారు అంటే మనకి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2002 ప్రకారం తీసుకొని ఆర్టికల్ 21 క్లాస్ A లో అనేది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ గురించి చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఏజ్ గ్రూప్ అడుగుతున్నారు. ఎక్కడ నుంచి అంటే 6 to 14 years, 6 నుంచి 14 సంవత్సరాలు ఎవరైతే ఉంటారో ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఖచ్చితంగా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, ఉచితంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఎడ్యుకేషన్ అనేది ఆఫర్ చేయాలి. ఇక్కడ మనకి అప్ టు ఏజ్ గ్రూప్ ఆఫ్ అంటున్నాడు. అప్ టు అంటే ఎంతమ్మా అంటే 14 years. 14 years వరకు వాళ్ళకి అందించడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్ అంటే మీకు ఖచ్చితంగా 3 ఆర్టికల్స్ గుర్తుండాలి. ఆర్టికల్ 21 క్లాస్ A, మనకి ఆర్టికల్ 21 క్లాస్ A అనేది మనకి ఇది ఫండమెంటల్ రైట్స్ లోకి వస్తుంది. ఇది ఎప్పుడు యాడ్ చేశారు? 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 45 మనం తీసుకుంటే ఖచ్చితంగా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ కాదు, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ గురించి అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాథమిక విధుల్లో తీసుకుంటే K అనే ఆర్టికల్ వచ్చేసి పేరెంట్ ఆర్ గార్డియన్ కెన్ ఆఫర్ ది ఎడ్యుకేషన్ టు ది హిస్ చిల్డ్రన్. ఇది వచ్చేసి ఎక్కడ మెన్షన్ చేశారంటే ప్రాథమిక విధులు. ఇది వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆ 3 ఆర్టికల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఆర్టికల్ ఇస్తాడు, అది ఎందులో మెన్షన్ చేశాడు అంటాడు. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ప్రాథమిక విధులు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. Which article of the Indian Constitution has provision about the fundamental rights of the Indian Constitution? ఏ ఆర్టికల్స్ అనేది ప్రాథమిక హక్కుల గురించి డిస్కస్ చేస్తాయి అంటున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే 52 to 78 అనేది మనకి పార్ట్ 5 లోకి వస్తుంది. 52 to 78 అనేది కేంద్ర కార్యనిర్వహణ శాఖ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. యూనియన్ ఎగ్జిక్యూటివ్ లో ఎవరెవరు ఉంటారు? రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారు, కేంద్ర మంత్రి మండలికి అధిపతిగా మనకు వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. అందరు కూడా వీళ్ళ ముగ్గురునే అనుకుంటారమ్మా. కాకపోతే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా is also part of the union executive. Article 76 is clearly says that appointment of the Attorney General of India. Okay, the Attorney General of India we call it as an highest law officer.
ఓకే, ఆర్టికల్ 12 to 35 అనేది ప్రాథమిక హక్కుల గురించి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఆర్టికల్ 5 to 11 అనేది సిటిజన్షిప్ పౌరసత్వం గురించి అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆర్టికల్ 36 to 51 అనేది డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దీన్ని పార్ట్ 4 లో అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, which of the following fundamental rights are available for the both citizens of the India and foreigners? అంటే విదేశీయులకి భారతదేశ పౌరులకి ఏ ప్రాథమిక హక్కులు అనేది ఇద్దరికి కూడా వర్తిస్తాయి అంటున్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే మనకి ఏంటమ్మా అంటే ఆర్టికల్స్ అనేది 5 ఆర్టికల్స్ అనేది విదేశీయులకు అప్లై అవ్వవు. ఎక్కడ ప్రాథమిక హక్కుల్లో ఏవేంటి అంటే 15, 16, 19, 29 and 30 ఈ 5 రకాల ప్రాథమిక హక్కులు అనేవి విదేశీయులకి అప్లై అవ్వవు. మనకి ఏమడుగుతున్నాడు, ఇద్దరికి అవైలబుల్ గా ఉండే అంటున్నాడు. 15 ఉంది, 16 ఉంది, 29 ఉంది. ఏంటమ్మా అంటే 26 అనేది విదేశీయులకి ఎట్ ద సేమ్ టైం వచ్చేసి ఇండియన్ సిటిజన్ కి అప్లై అవుతుంది. ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది, ఆర్టికల్ 21 అనేది విదేశీయులకు అప్లై అవుతుందంటే ఖచ్చితంగా అప్లై అవుతుంది. విదేశీయులైనా కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఇండియా ప్రొవైడ్ చేయాల్సిందే. రైట్ టు లైఫ్ అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిందే. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, which of the following fundamental rights are mentioned in the article 32 of Indian Constitution? ఆర్టికల్ 32 లో ఏం మెన్షన్ చేశారు అంటున్నారు. రైట్ టు ఈక్వాలిటీ వచ్చేసి మనకి 14 to 18 వరకు అనేది డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. రైట్ టు ఈక్వాలిటీ ఇండివిజువల్ గా తీసుకుంటే ఆర్టికల్ 14 ఎస్పెషల్లీ డీల్స్ అబౌట్ ది రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ప్రాపర్టీ అనేది ఆర్టికల్ 31 లో మెన్షన్ చేశారు. ఎట్ ప్రెసెంట్ వచ్చేసి 44వ రాజ్యాంగ సవరణ 1978 ప్రకారం దీన్ని తొలగించడం అయితే జరిగింది. రైట్ టు ఫ్రీడమ్ అంటాం. ఫ్రీడమ్ అంటే ఆర్టికల్ 19 to 22 వరకు అనేది డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీ, ఆ పేరులోనే ఉంది. ఇట్ ఈస్ రెమెడీ ఫర్ ది ఇన్ కేస్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ యువర్ ఫండమెంటల్ రైట్స్. ఎప్పుడైనా సరే నీ ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే నీకు ఒక రెమెడీ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దాన్నే మనం వచ్చేసి కాన్స్టిట్యూషనల్ రెమెడీ అంటాం. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 is correct. Next, which article of Indian Constitution prohibits the discrimination on the ground of religion? ఏ ఆర్టికల్ ప్రకారం వచ్చేసి మతపరమైన వివక్షతను నిషేధించబడుతుంది అంటున్నారు. ఇక్కడ కొంతమంది తెలివి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా 25 కనబడ్డది కాబట్టి మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి అనుకుంటారు. మతపరమైన స్వేచ్ఛ గురించి మనకు చెప్పారు కాబట్టి 25 అనుకుంటారు. అది స్వేచ్ఛ గురించి చెప్పారు కానీ ఇక్కడ వివక్షతను అంటున్నాడు. ఖచ్చితంగా మనకి ఏంటమ్మా అంటే ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ క్లియర్లీ సేస్ దట్ నో పర్సన్ షల్ నాట్ బి డిస్క్రిమినేటెడ్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్, కలర్, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ రిలీజియన్. ఈ 5 వాటి మీద కూడా ఎవరిని ఏ విధంగా వివక్షత అనేది చూపించరాదు. నో పర్సన్ షల్ నాట్ బి డిస్క్రిమినేటెడ్, ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు. ఏంటి కాస్ట్, కలర్, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ రిలీజియన్. అంటే మనకి ఆర్టికల్ అమ్మా అంటే ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ కరెక్ట్. ఆర్టికల్ 17 అంటే మనకి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనం అనేది నిర్మూలన అంటాం. ఫండమెంటల్ రైట్స్ లో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా అవైలబుల్ ఉన్న ఆర్టికల్ నే మనకు వచ్చేసి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అని చెప్తూ ఉంటాం. ఇది ఖచ్చితంగా 100% అనేది యాక్సెప్టెన్స్ లో వస్తుంది. ఆర్టికల్ 16 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్క్రైబ్డ్ యాస్ ది సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఈ క్రింది వాటిలో దేన్ని సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలవటం అయితే జరుగుతుంది. ఇది ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్ అమ్మ ఎగ్జామినేషన్. మనకి డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 లో పిలవడం అయితే జరిగింది. ఇవి ఎవరికి అంటే గవర్నమెంట్ కి డైరెక్షన్స్ అనేది ఇస్తూ ఉంటుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్. లోక్సభ దీన్ని పీపుల్ హౌస్ ఆర్ పాపులర్ హౌస్ అని కూడా పిలుస్తూ ఉంటాము. కాకపోతే అది కూడా కాదు. ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 32 వచ్చేసి ఆర్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారని చెప్పాం. ఇక్కడ రాజ్యసభ కూడా కాదు, రాజ్యసభ వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఆర్ అప్పర్ ఛాంబర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రాంట్స్ ది రైట్ టు ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్? ఓకేనా, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల సమానమైన అవకాశాలను కల్పించే ఆర్టికల్ ఏంటి అంటున్నాడు. ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, రిజర్వేషన్స్ అన్న జాబ్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడే వన్ అండ్ ఓన్లీ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 16 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎవరిని ఏ విధంగా కించపరచరాదు అని చెప్పేది ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్.
15 and 16 అనేది రిజర్వేషన్ కి సంబంధించింది. ఖచ్చితంగా రిజర్వేషన్స్ అనేది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అని అడిగితే ఖచ్చితంగా మన ఆన్సర్ వచ్చేసి 16 అవ్వాలి. అయితే 15 లో కూడా రిజర్వేషన్ చెప్పారు, బట్ గ్రౌండ్ ఆఫ్ క్వాలిఫికేషన్ గురించి చెప్పారు కానీ బట్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది 15 లో ఉండదు. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో ఖచ్చితంగా రిజర్వేషన్స్ అంటే మీకు గుర్తుండాల్సిన ఆర్టికల్ వచ్చేసి 16 క్లాస్ 4 లో అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఈక్వల్ ఆపర్చునిటీస్ ద మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే ఆర్టికల్ 16 లో అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాస్ డిక్లేర్డ్ యాజ్ ది ఫండమెంటల్ రైట్ అట్ 2017 బై ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఇంది వల్ల దేన్ని భారత అత్యున్నతమైన న్యాయస్థానం 2017లో ప్రాథమిక హక్కుగా ప్రకటించడం అయితే జరిగింది అంటున్నారు. అయితే 2017 లో మనకు వచ్చేసి ఏంటమ్మా అంటే పుట్టస్వామి కేసులో వచ్చేసి ఆధార్ కేసులో అనేది రైట్ టు ప్రైవసీ గురించి అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. రైట్ టు ప్రైవసీ అనేది పార్ట్ ఆఫ్ ది రైట్ టు లైఫ్ లోకి రావడం అయితే జరుగుతుంది అని కూడా మనకి సుప్రీం కోర్ట్ చెప్పింది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది కాదు, ఇది ఆల్రెడీ ఫండమెంటల్ రైటే. కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది కూడా మనకు ఆల్రెడీ ఫండమెంటల్ రైటే. రైట్ టు అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది కూడా మనకి ఆల్రెడీ ప్రాథమిక హక్కుల్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి గోప్యత హక్కు అనేది ప్రాథమిక హక్కులో ఉంది. ఎక్కడ అంటే మనకు వచ్చేసి ఆర్టికల్ 21 క్లాస్ 21 లో అనేది మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ we will meet on the next Daskadam. Thank you.